So hello guys, welcome back to my channel Mr. Shirts of Vlogs and Raw Talks with RK. సో నేను ఇవాళ కెమెరా ముందరికి రావాల్సిన అవసరం దురదృష్టం అండ్ మాట్లాడేవాడి గురించి కూడా మాట్లాడడం అనేది ఒక ఎడ్డి పుల్కాగాడి గురించి మాట్లాడడం నేను అనుకోలేదు. మాట్లాడాల్సి వస్తుంది. వాడు ఎవడో అందరికీ తెలుసు, నాన్ వేషణగాడు. నాకు వాడు శివాజీ గారి గురించి తప్పు మాట్లాడినా అవన్నీ పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నాను ఇప్పటి వరకు. ఆల్రెడీ నేను రా టాక్స్ విత్ ఆర్కేలో మిస్టర్ షర్ట్స్ ఆఫ్ వ్లాగ్స్లో కలిపి వీడియో చేసి పోస్ట్ చేస్తాను, మీరు కూడా చూశారు. నేను అట్లానే అనుకుంటూ నేను ఈ యొక్క రెండో వీడియో కూడా తీయడం జరుగుతుంది. సో వాడు దేనికి 125 దేశాలు తిరిగిన వాడు, 125 కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్ తిరిగిన వాడు, వాడొక హైందవుడయ్యి హైందవ దేవతల్ని, వాడు సీతమ్మ వారిని, ద్రౌపదిని, ఇంకా చాలామంది దేవతల్ని అనరాని కూడి మాటలంటూ హిందువులని పట్టుకుని అంటే వాళ్ళు లైట్ తీసుకుంటారు, పట్టించుకోరు అనుకున్న అట్లాంటి ఒక ఎర్రిగాడికి ఈ వీడియో ఒక కౌంటర్ వీడియో. నేను ఆల్రెడీ ఒక 3 పార్ట్స్ చేసి మిస్టర్ శ్రీవత్స వ్లాగ్స్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి మీ యొక్క సపోర్ట్ నాకు బాగా రావడం జరిగింది. అందుకనే నేను మళ్ళీ మీ అందరి అభిమత్వాన్ని అట్లానే హైందవుల ఏకాగ్రతని దృష్టిలో పెట్టుకుంటూ తీస్తున్న వీడియో ఇది. సో మనం డైరెక్ట్గా పాయింట్ వెళ్ళిపోతే, వాడు ఒక్కరిని అనలేదు, ఇద్దరిని అనలేదు. అటు శివాజీ గారిని అన్నారు, అటు శివాజీని అన్నాడు. అంటే మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కాదు, యాక్టర్ శివాజీని కూడా అనడం జరిగింది. అట్లానే మన హిందువులు దైవంగా భావించే గరికపాటి నరసింహారావు గారిని కూడా అనడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు కెమెరా ముందరికి రావాల్సిన అవసరం నాకు పడింది. అయితే వాడి గురించి ఎట్లా చెప్పాలి మీకు అంటే, వాడి ఛానల్ ఓపెన్ చేస్తే నేను నిన్న మార్నింగ్ ఒక లైవ్ పెట్టాడు. ఆ లైవ్లో ప్రతి అమ్మాయికి నేను భారతదేశం వచ్చానంటే నా కూతుర్ని ఎవరు రేప్ చేస్తాడు, పొల్యూషన్ ఎక్కువ, అరే ఎడ్డి లంచా కొడక, నువ్వు ఉండే దేశం వెస్ట్రన్ దేశం, మేబీ అందులో నీకు పొల్యూషన్స్ రేపులు చాలా తక్కువ ఉండొచ్చేమో, కానీ నా దేశం, నా భారతదేశము దేవతలకి పుట్టిన ఇల్లురా ఇది. ఇక్కడే మహాభారతం జరిగింది, ఇక్కడే అన్నీ జరిగాయి. చాలా అంటే చాలా పెద్దవైన యుద్ధాలు, పౌరహిత్యం అన్నీ ఇక్కడి నుంచే పుట్టి అక్కడికి వెళ్ళారా ఎర్రిల ఫాట్. అట్లాంటి నా దేశాన్ని నువ్వు అమ్మ నా బూతులు తిడితే, అటు ఆడవాళ్ళతో కూడా ఎక్కువ తక్కువ మాట్లాడితే, నువ్వు నువ్వు అన్ని దేశాలు తిరిగావు. ఇప్పుడేమో సడన్గా నీ యొక్క సబ్స్క్రైబర్లు, నీ యొక్క ఫాలోవర్లు తగ్గిపోయేసరికి సోషల్ మీడియాలో వచ్చి అందరు కాళ్ళు పట్టుకుంటావా, క్షమాపణ చెప్తావా? రే, నేను సగం మంది ఫాలో చేసే వాళ్ళందరూ హిందువులేరా. అందులో కొందరేమో, అందులో ఇంకా తక్కువ తీస్తే ఇంకా ఇద్దరో ఒక 20% నిన్ను చూసేది క్రిస్టియన్లు, వాళ్ళేమో. కానీ ఇది ఎట్లుందంటే, భూతం వచ్చి వేదాలు, అదే చెడ్డోడు వేదాలని వల్లించినట్టుందిరా ఇది. ఒక చెడ్డోడు వచ్చి వేదాలని వల్లిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అట్లుందిరా నువ్వు చేసే ప్రతి ఒక్క పని. దానికి దేవుళ్ళు చూసి నా కొడుకు నీకు ఆన్సర్ ఇచ్చారు. ఈ వీడియోని కాడకొస్తే, నువ్వు నిజంగా ఒక అమ్మ అయ్యకి పుట్టినోడివి అయితే దారా చూసుకుందాం, హ్యాండ్ టు హ్యాండ్ చూసుకుందాం. సో ఇంకోటి గైస్, నేను మెయిన్గా మర్చిపోయింది, మనము ఈ శివాజీ కాంట్రవర్సీలో పడి బంగ్లాదేశ్లో ఒక హైందవుడికి
జరిగిన దాని గురించి నేను మర్చిపోయా మాట్లాడడం. యాక్చువల్గా జరిగిన విషయాలు ఏంటంటే అక్కడ అతన్ని దీపు చంద్రదాస్ అనే అతన్ని ఒక బంగ్లాదేశీ రిపోర్టర్ అసలు అందరు దేవుళ్ళ అంటే హిందువులు ఎక్కువనా ముస్లింల దేవుళ్ళు ఎక్కువనా అంటే అతను అవేం కావు, అందరి దేవతలు ఒక్కటే అన్నదానికి మలమూత్రాల దగ్గర కొట్టి చెట్టుకు కట్టేసి పెట్రోల్ పోసారు. ఎందుకు? ఏం చేస్తాం? ఇప్పుడు మనం చచ్చిపోయాక మన ఓడొకడు చంపేస్తాడు. మన ఒక రక్తాలు ఏమన్నా ఏంటి హిందువులకి భగవా రంగులో, ముస్లింలకి గ్రీన్లో అట్లా వస్తుందా? రాదుగా. రక్తం ఒకే రక్తం, ఎర్ర రక్తం ఎర్రగానే వస్తుంది పొడుస్తే. సో ఇవాళకి వీడియో ఇంతే గైస్. ఒక 6 నిమిషాల వీడియో నేను తీయాలనుకున్నాను. మీకు ఇంకొకరు బ్రీఫ్గా కావాలంటే నాన్వేషన్ గార్డ్ గురించి మీరు నాకు కామెంట్స్లో తెలిపినచో నేను మీకు ఇన్స్టెంట్గా వీడియోస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంకోటి గైస్, మెయిన్ విషయం, నాకు 20th Jan నుంచి సెమిస్టర్ ఎగ్జామ్స్ వస్తాయి. నేను కాబట్టి కొంచెం వీడియోస్ తక్కువ చేసి చదువు మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నాను. సో ఇవాళకైతే వీడియో ఇంతే గైస్. అండ్ ఇంకోటి, ఇట్లాంటి ఎడ్డిన సన్నులు వస్తే కనుక నేను వాళ్ళు భరించాను.